నమస్తే. తీన్మార్ మల్లన్న ఆఫీస్లో ఉన్న కొద్దిసేపటి క్రితమే కల్వకుట్ల కవితకు సంబంధించిన గూండాలు వచ్చి ఒక భయంకరమైన దాడి చేసిరు. ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిరు. సో కొంతమంది తీన్మార్ మల్లన్న టీం సభ్యులపైన కూడా డైరెక్ట్ అటాక్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉన్నది. సో నేను ప్రజెంట్ తీన్మార్ మల్లన్న మార్నింగ్ చేసే స్టూడియోలో ఉన్నా. నాతో పాటు తీన్మార్ మల్లన్న బ్రదర్ వెంకటేష్ అన్న కూడా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. సో గతంలో తీన్మార్ మల్లన్న ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, ఇండిపెండెంట్ ఉన్నప్పుడు చాలా దాడులు జరిగినాయి. స్వయాన ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నాడు. సో ఈ దాడిని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు ఒక బ్రదర్గా? సో ఇది దాడి యావత్ బీసీ ప్రపంచం మీద జరిగిందనేది ఇది మేము అనుకుంటున్నాం, భావిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా వచ్చారంటే ఈ డివిఆర్ సీసీటీవీ అంటే రెక్కి నిర్వహించారు వాళ్ళు. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడుంది, మనం ఏది దొంగిలిస్తే మనకు ఆనవాళ్ళు లేకుండాను సాక్ష్యాలను తారుమారు చేసి దొరకకుండా చేయొచ్చు అనేది ఇది పకడ్బందీగా పన్నిన వ్యూహం ఇది. సో మేము ఇవి ఎన్నో ఎదుర్కొన్నాం. ప్రతిపక్షం వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ నానబెట్టిన టార్చర్ మామూలుగా లేదు. అయినా కానీ మేము ఎదుర్కొన్నాము. యాజ్ ఎ ఒంటరిగా మల్లన్న ఒంటరిగా ఎదుర్కొన్నాడు. దాంట్లో అందరం కూడా మీరు చూశారు, విట్నెస్ కూడాను. సో ఇదైతే ఎప్పుడైతే ఎందుకు జరిగిందంటే మెయిన్ రీజన్ ఏంటంటే మేము బీసీ, ఇప్పుడంతా బీసీ సమాజం అంతా మేల్కొని ఉంది. సో బీసీలు చైతన్యం అవుతున్నారు. సో మేము బీసీలం కదా, మేము అణచిపెట్టి ఉంచాలనుకున్నాం కదా. సో బీసీల నుండి బీసీ నాయకత్వం పుట్టుకొస్తుంది, ఒక రాజకీయ పార్టీ పుట్టుకొస్తుంది. మాకు రాజకీయంగా మేము కనుమరుగైపోతామని చెప్పేసి ఆ యొక్క ఆలోచనల ఓసీలలో అందరికీ ఉంది. ఈమెకు కూడా బలంగా ఉంది. ఎందుకోసం అంటే ఈమె ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉందంటే వాళ్ళ నాన్నతో లేదు, వాళ్ళ అన్న కూడా సరిగా సంబంధాలు లేవు. సో ఎట్లా నేను హైలైట్ కావాలి? మామూలు ఎవరి మీద చేస్తే హైలైట్ కాదు కదా. ఎవరు ఇక్కడ పబ్లిక్ ఫిగర్ ఎవరు ఉన్నారు? బీసీలలో టార్గెట్ చేయాలి. ఎవరు చేయాలి? బీసీలను టార్గెట్ చేస్తూ బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేస్తూ నేను లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే మల్లన్న వల్లనే కదా. మల్లన్న ఎంత ఫైట్ చేసిరో మీ అందరికీ తెలుసు. మండల్లో ఏ విధంగా మాట్లాడాడు, ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. సో ఇవన్నిటిని కూడా ఎవరిని టార్గెట్ చేస్తే నేను హైలైట్ అవుతాను, నాకు పూర్వవైభవం వస్తుందని చెప్పేసి అనుకుందంటే మల్లన్న మీద దాడి చేయాలి. ఆ దాడి చేయాలంటే మరి ఒక్క రోజులో జరుగుతుందా? సో మరి గన్మెన్లు ఉన్నారు, మరి అక్కడ ఒక వ్యవస్థ చాలా మంది ఉన్నారు, ఒక 100 మంది వచ్చి ఉంటారు. సో ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు రెక్కి నిర్వహించి పకడ్బందీగా వచ్చి మెయిన్ సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడైతుందో ఆ డివిఆర్ ఆడ స్విచ్చర్ ఉంచారు, ఎన్బిఆర్ తీసుకెళ్ళి వెళ్ళిపోయారు పకడ్బందీగా. సో మల్లన్న లోపల వరకు కూడా ఈడ కనీసమైన మా ఫ్రెండ్ వచ్చాడు, ఏది ఒక సీట్ కోసం అడగడం కోసం వచ్చాడు. సో తినే ఇది లైవ్ విట్నెస్. నేను వేరే ఆఫీస్లో ఉన్నాను, తను కాల్ చేసి ఇట్లా ఆఫీస్ మీద దాడి చేస్తారంటే నేను ఇమ్మీడియట్ గా నేను వచ్చాను. ఏం జరిగింది మీరు ఇప్పుడు తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ టైంలో చాలా మంది బాధితులు వస్తూ ఉంటారు. అంటే 2-3 రోజుల క్రితమే బాధితుల ముసుగులో జాగృతి కార్యకర్త కొంతమంది వచ్చి మొత్తం అబ్జర్వ్ చేసి అనుకోవచ్చా? డెఫినెట్ గా. మరి చేయకుండా ఇంత పగడబందిగా ఇక్కడ సీసీటీవీ ఉంటది, ఇక్కడ డివిఆర్ ఉంటది అని ఎట్లా వాళ్ళకి తెలుస్తుంది? ఇప్పుడు తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగినది. గతంలో కూడా వేరే ఆంధ్ర ఛానల్లో కూడా దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అందరూ అక్కడ పోయి పరామర్శించే ప్రయత్నించారు. నాకు తెలిసి ఇప్పటివరకు ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు కూడా రానట్టున్నాడు. దేనికి సంకేతం ఇది? లేదు. సో మల్లన్నతోని మంత్రులను ఎమ్మెల్యేస్ కొంతమంది కూడా పరామర్శించారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ఎవరైనా కానీ తప్పు జరిగినప్పుడు ఖండించకపోతే వాళ్ళకే నష్టం, ఎవరికైనా సరే. ఇప్పుడు తప్పును తప్పు అని చెప్పాలా? ఇప్పుడు తప్పు మాపై ఉందనుకో మమ్మల్ని అనండి, తప్పు వాళ్ళపై ఉన్నప్పుడు వాళ్ళని అనండి. అయినా ఎవరి యొక్క సానుభూతి కోసం అయితే మేము లేము. అప్పుడు ఒంటరిగా ఉండి మైటీ స్టేట్తో రాజ్యంతో ఫైట్ చేసాం, కేసీఆర్తో ఫైట్ చేసినప్పుడు అప్పుడు కూడా మేము ఇలానే ఉన్నాం, ఇప్పుడు కూడా ఇలా ఉన్నాం. ఎవరు సానుభూతి తెలిపినా తెలియకపోయినా మేము బీసీ సమాజం కోసం ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నాడో మల్లన్న ఆ విధంగానే ముందుకెళ్తాం. ఇప్పుడు ఓన్లీ జాగృతి కార్యకర్తలు వచ్చారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందులో ఉన్నారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో తీన్మార్ మల్లన్న అధికార పార్టీలో ఉండి అధికార పార్టీని కూడా టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు కలిసి వచ్చిరని అనుకోవచ్చా? లేదు, అట్లా అనుకుంటాం. వాడు క్లియర్గా చెప్తున్నారు కదా, జై కవిత కానీ కండవల్లో వేసుకొని వచ్చారు. సో ఏదన్నా ఇప్పుడు మల్లన్న ఏం చేస్తున్నాడు, ఇది తప్పు, ఇది మాకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వంతో ఫైట్ చేస్తాం. యాజ్ ఎ పౌరుడుగా, ఒక సిటిజన్ గా ఫైట్ చేయడానికి ఎవరికైనా రైట్ ఉంది. నీకు రైట్ ఉంది, నాకుంది. యాజ్ ఎ సిటిజన్ గా ఇది తప్పు చేస్తుందని గవర్నమెంట్ మీద, అవును అది చేస్తాం తప్పకుండా.
ఎమ్మెల్సీ అయినంత మాత్రాన అది ఏది పార్టీలో ఉన్నంత మాత్రాన వాళ్ళని అడగడానికి లేదా? తప్పులు జరుగుతుంటే తప్పు జరుగుతుందని చెప్పడానికి లేదా? ఉంది కదా. సో అదలా ఆ విధంగానే చేస్తున్నాడు తప్ప సిస్టమ్ ఇది తప్పు పోతుంది. బీసీలకు అనగారిన వారికి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి అడుగుతుండు. అడగడంలో తప్పేం లేదు కదా. మీరైనా అడుగుతారు, నేనైనా అడుగుతాను. అదే చేస్తున్నాడు మల్లన్న. ఇప్పుడు మీ టీం సభ్యులకు ఎవరికైనా గాయాలు అయినాయా? చాలా మందికి అయినాయి. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే జాగ్రత్తలోనే వీళ్ళే కొట్టిన తీర్మానం టీం సభ్యులను వాళ్ళు చెప్తారు. కొడితే ఇప్పుడు మేము ప్రీ ప్లాన్డ్ గా ఉంటే మాత్రం కొట్టేవాళ్ళం. మేము ప్రీ ప్లాన్ లేదు కదా. సడన్ గా వచ్చి అంబుష్ చేసావు కదా, అటాక్ చేసావు కదా. మేము సెల్ఫ్ డిఫెన్స్ లోనే ఉంటాం తప్ప మేము ఫైట్ చేయగలుగుతాం. సో మీరు గతంలో స్వయాన మల్లన్న సొంత బ్రదర్ కాబట్టి చాలా దాడులు చూసినారు. మల్లన్న ఫైట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఈ మాట అంటున్నంటే అధికార పార్టీలో ఉన్నాడు, దానికి తోడు ఎమ్మెల్సీగా ఉన్నాడు, అయినా సరే ఇటువంటి దాడులు కంటిన్యూ అవుతా ఉన్నాయి. తప్పకుండా 100% చేయాలి. 100కు 200% తను ఎంచుకున్న దారికి మేమందరం కుటుంబ సభ్యులం అందరం కూడా, మా కుటుంబం కూడా, మా బంధువులందరూ కూడాను వెనకాలనే ఉన్నాం. చెయ్యాలని మేము కూడా చెయ్యమని ఇప్పుడు కాదు మేము అన్నది, ఎప్పుడో చెప్పాము. ఒక రాజ్యానికి ఎదురుపోతుండంటే ఒకటే చెప్పిండు. మాతో ఏం చెప్పాడంటే ఒక్కసారి పుట్టాము, ఒకేసారి చేస్తాం. ఈ చచ్చిపోయే లోపు మనం ఏదో సమాజానికి మంచి చేయాలి, మన వంతు మనం మంచి చేయాలని ఒకటే ఆ ఒక్క మాట చెప్పిండు. దానికి మేము కూడాను మా ఫ్యామిలీ అందరం కూడాను ఏం చేసామంటే పద నువ్వు మంచి చేస్తున్నావు, మేము కూడా మా వంతు సహకారం లేకుండా ఉండదు కదా. మా సహకారం 100%. ఇప్పుడు గతంలో దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. మల్లన్నని, సుదర్శన్ అన్న వీళ్ళందరినీ తీసుకుని జైల్లో పెట్టారు. వీళ్ళపైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారో పోలీసు వాళ్ళ నుంచి? అంటే ఎవరైతే దాడి చేసారో వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటారా? తీసుకోవాలంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. మాకైతే ఇప్పటివరకు అయితే నమ్మకం ఉంది. మాపై దాడి చేసిన వాళ్ళను కఠినంగా శిక్షిస్తారని చెప్పేసి చట్టపరంగా ఎవరు తప్పుంటే వాళ్ళని శిక్షించమంటున్నాను. సో వాళ్ళు చర్యలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాము, విశ్వసిస్తున్నాము. సో ఇక గోయింగ్ ఫార్వర్డ్ అందరు కూడా తెలుసు ఏ విధమైన చర్యలు తీసుకురు లేదనేది కూడాను. ఇన్ కేస్ తీసుకోలేకపోయినా మా బీసీ రాజ్యం వచ్చే వరకు కూడా మేము ఇలానే ఫైట్ చేస్తాము. వచ్చిన తర్వాత ఎవరైతే తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు అప్పుడు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు మల్లన్న భాష విధానంలో ఏమైనా మార్పు రావాల్సిన అవసరం ఉందా? కవితను కాస్త కించపరిచే రకంగా తీర్మానం వల్ల మాట్లాడినని వాళ్ళు అంటా ఉన్నారు. భాష విధానంలో ఇంకా ఏమైనా మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదా? భాష ఏంది, మేము పుట్టినప్పటి నుండి మా ఇంట్లో అదే మాట్లాడుకుంటాం కదా. మేము కొత్తగా వాళ్ళకి అదే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అంటే సామెతలు ఉన్నాయి కదా, సామెతనే కదా మాట్లాడించి సామెతనే. మరి సామెతకు అర్థం వాళ్ళకు అర్థం తెలియకపోతే తెలంగాణ తెలియకపోతే మా తప్పు కాదు కదా. దాని అర్థం ఏందని తెలుసుకోవాలి కదా. ఓకే, కొత్త పార్టీ పెడుతున్నారా? ఇక మళ్ళీ అదే కదా, బీసీల పార్టీ వస్తుందని చెప్పేసరికి వీళ్ళు జీర్ణించుకోలేక ఇవన్నీ కూడాను నాకు నా అస్తిత్వం పోతుందని చెప్పేసి తను ఈ యొక్క చర్యకు పూనుకుంది. ఓకే, ప్రత్యక్ష సాక్షి అన్న మీరు? సో ఇక్కడే ఉన్నారు, దాడి జరిగిన ఏం జరిగింది అసలు? ఎంతమంది వచ్చారు? జాగ్రత్త సంబంధించిన 40-50 మంది వచ్చారు ఒకటేసారి. మేము ఉన్నాం లోపల కూర్చున్నాం, నా బాధ చెప్పుకోనికి ఇక్కడికి వచ్చినాం. ఓకే, మీరు బాధితుడిగా ఇక్కడికి వచ్చారా? బాధితుడిగా ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారన్న? ఇక్కడ ఈసేల్. ఓకే ఓకే, అంటే నా పని ఉండే పని చెప్పుకున్నాం. మల్లన్న దగ్గర ఎక్కడ పోతే పని కాదు, మల్లన్న దగ్గర పోతే పని అవుతుంది కానీ ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చినాక మేము వస్తున్నాం, ఒక 5 minutes ఉన్నాయి. కవిత జిందాబాద్ మల్లన్న డౌన్ అని కూడా వస్తున్నాం. ఏందో మళ్ళీ కింద ధర్నా గిట్ట చేస్తున్నాం మేము అనుకున్నాం. ఒక 5 minutes వచ్చేసి అద్దాలు అన్ని వాళ్ళ కొట్టారు. అద్దాలు కాబట్టి మా మీద అందరినీ కొట్టేసి అలా వచ్చిన విజిటర్స్ కూడా కొట్టి పాడేసారు. ఒక లేడీస్ మస్తు తాకినాయి, 2 లేడీస్ తాకినాయి, అందరినీ కొట్టారు. 50-60 మంది వచ్చారు. అంటే ఇప్పుడు వచ్చిన కార్యకర్తలు మల్లన్న టీం పైన దాడి చేశారా, లేకపోతే మల్లన్న వాళ్ళ టీం వాళ్ళే వాళ్ళ పైన? వాళ్ళు 50 మంది 10 మంది వాళ్ళ మీద దాడి ఎట్లా చేయగలుగుతారు? వాళ్ళే మస్తు కొట్టిరు, అందరినీ కొట్టి అద్దాలు వాళ్ళ కొట్టిరు, మస్తు కొట్టిరు ఒక్కొక్కరు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా జాగృతి కండవాలు వేసుకొని వచ్చారు, మొత్తం కండవాలు వేసుకొని వచ్చి అందరినీ కొట్టిరు. గ్లాసులు వాళ్ళ కొట్టిరు, అద్దాలు వాళ్ళ కొట్టిరు. లాస్ట్కు లోపలికి పోయారు. పోతే అప్పుడు ఆ లోపల గన్ మ్యాన్ కొట్టే ఆయన గన్ను గుంజుకొని పోతే ఆయన అప్పుడు ఫైర్ చేసి. ఇప్పుడు మల్లన్న మాట్లాడే విధానం తప్పని వాళ్ళు అంటా ఉన్నారు. మీరు చాలా నుంచి మల్లన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నిజంగా మల్లన్న భాష మార్చుకోవాల్సిన అవసరం ఉందా?
ఈ తరుణంలో అంటే మన తెలంగాణలో పుట్టిన యాస భాష మన తెలంగాణ అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు అది మన తాత ముత్తాతల సంది అదే భాష మాట్లాడతాం. ఇప్పుడు ప్రత్యేకంగా మార్చుకోవాలంటే అసలు వాళ్ళు తెలంగాణలో కాదా మనమే డౌట్ పడవలసిన అవసరం వస్తుంది. అది తెలంగాణ భాషలో ఆశలు భాషలు అవన్నీ మన తెలంగాణ మన తాత ముత్తాతల సంది మాట్లాడుతారు. ఇప్పుడు ప్రత్యేకంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు దాన్ని. ఓకే రైట్. సో